హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇలా పెసర్లు తీసుకున్నానండి. ఇది రాత్రంతా నానపెట్టి ఉంచేసుకున్నాను. దీనితో పకోడీ చేసుకుందాము. నానపెట్టేసి ప్రొద్దున స్టెయినర్ చేసుకోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఈ పాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇవి 3 వేసి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలండి దూరగా. ఇవి ఇప్పుడు దూరగా వేగాయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దంచుకోవాలి, లేకపోతే గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసర్లు మనం జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 హాఫ్ అల్లం ముక్క, అలాగే 2-3 పచ్చిమిర్చి, అలాగే కొలుచుకున్న వెల్లుల్లి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం దీంట్లో వేసుకున్నాము. బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా చేత్తో ఇలా ట్యాప్ చేసుకుంటూ 1-2 నిమిషాల వరకైనా ఇలా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయడం వల్ల మనం వేసుకున్న పకోడీ చాలా గుల్లగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. ఇలా 2 మినిట్స్ ట్యాప్ చేయాలి, ఒకటే డైరెక్షన్లో ట్యాప్ చేయాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 1 కప్పు వరకు. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు. ఇది వదిలేకండి, ఇప్పుడు మనకు సీజన్ కదా, ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 పావు కప్పు వరకు తీసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. ఇందులో వాటర్ ఏమీ పోసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఇది కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. మీరు రుచికి సరిపడినంతగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. లేకపోతే పకోడీ ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. నూనె లేదా చేయికి వాటర్ పెట్టుకుంటూ ఇలా వేసుకోవడం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవద్దు. ఇలా మన ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకు 1 సైడ్ ఇవి తిప్పుకున్నామండి. ఇలా
ఇంకా వన్ సైడ్ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇవి ఇప్పుడు వేగాయి కదా, ఇవి ఇలా ఇందులోకి తీసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఎంత పిండి తీసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంతేనండి, పెసర్లతో పకోడీ రెడీ అయిపోయిందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇదిగా చూడండి, ఇంత టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.